హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఆశిక థర్డ్ బర్త్డేకి యూనికార్న్ థీమ్ అడిగింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇవన్నీ నేను ఆలీ ఎక్స్ప్రెస్లో ఆర్డర్ ఇచ్చాను. మీతో కలిసి ఓపెన్ చేద్దామని నేను ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. నాతో పాటు మీరు చూద్దురుగాని రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వంశీ వైబ్స్. ఇవన్నీ నేను ఫస్ట్ టైం ఆలీ ఎక్స్ప్రెస్ లో కొన్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ లాక్డౌన్ రావడం వల్ల షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఆశిక బర్త్డే వచ్చేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తే కొన్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయో తెలీదు, ఏంటో తెలీదు. ఇవన్నీ కలిపి నాకు ఓవరాల్ గా అరౌండ్ 150 euros అయింది. మన ఇండియా డబ్బుల్లో కౌంట్ చేసుకుంటే 14,000 అయింది. చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో. ఎందుకంటే నేను ఓవరాల్ గా అన్ని కొనేసాను. లైక్ డ్రెస్సెస్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ, లైక్ షూస్ కానీ, లైక్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఆ రోజుకి సంబంధించిన థీమ్ సంబంధించిన అంతా నేను కొన్నాను. లెట్స్ సీ ఎలా ఉంటాయో ఏంటో. రెండు ఓపెన్ చేద్దాం. మనం ఫస్ట్ పెద్ద ప్యాకెట్ ఓపెన్ చేద్దామా, చిన్న ప్యాకెట్ ఓపెన్ చేద్దామా? కానీ నేను డ్రెస్ చూద్దామని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక్కడ ప్యాకెట్ మీద అయితే డ్రెస్ అని రాసింది. ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. మీకు చెప్పలేదు కదా, నేను 2 డ్రెస్సెస్ కొన్నాను ఆశికాకి. ఇంకో 2 డ్రెస్సెస్ కూడా ఆర్డర్ ఇచ్చాను, అవి ఇంకా రాలేదు. బట్ థీమ్కి సూట్ అయ్యే 2 డ్రెస్సెస్ కొన్నాను. ఓపెన్ చేద్దాం. ఇవి 2 డ్రెస్సెస్. 1 by 1 మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది హెయిర్ బ్యాండ్. చూసారా? ఈ రెండు కలిపి సెట్. డ్రెస్ ఎలా ఉందో ఓపెన్ చేద్దాం. ఇదే మెయిన్ డ్రెస్. కేక్ కట్ చేసినప్పుడు వేద్దాం అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది, చాలా నీట్ గా కూడా వచ్చింది వర్క్ అంతా. పీస్ అన్ని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏ డ్యామేజ్ అయితే నాకు ప్రస్తుతానికి కనబడట్లేదు. లోపల కూడా 1, 2 లేయర్స్ ఇచ్చాడు. ఐ హోప్ ఆశిక కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి, బాగుంది కదా. దీనికి ఇది ఇలా సెట్. మనం సెకండ్ డ్రెస్ ఓపెన్ చేద్దాం. ఇది కూడా యూనికార్న్ థీమ్. ఇలా చేస్తే హ్యాపీ డే అని వస్తుంది. ప్యాంట్ చూద్దాం. నైస్. వావ్. డ్రెస్సెస్లో అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫై అయ్యాను. నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే బర్త్డేకి డ్రెస్సే కదా ఇంపార్టెంట్, మెయిన్. ఇప్పుడు నెక్స్ట్ నేను షూస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ షూస్ అని రాస్తుంది. షూస్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా సైజ్ సరిపోతుందో లేదో. ఇది ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో షూస్ అది ఆర్డర్ ఇవ్వడం. ఎందుకంటే వేసుకుని కంఫర్ట్గా ఉందో లేదో చూసుకుని నేను తీసుకుంటాను, అది నా కంఫర్టబుల్. బట్ ఫస్ట్ టైం షాప్స్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల ఇలా తీసుకోవాల్సి వచ్చింది. వావ్, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇలా బాగుందా? అయ్యో ఆశికకి సరిపోతాయి అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది కేక్ డెకరేషన్ ఐటమ్స్. కేక్ నేనే చేద్దాం అనుకుంటున్నాను ఈసారి కూడా, లైక్ లాస్ట్ టైం వంశీకి చేసినట్టు. కానీ యూనికార్న్ థీమ్కి సరిపడే స్టఫ్ అంతా నేను చూశాను ఆలీ ఎక్స్ప్రెస్లో. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. ఏది డ్యామేజ్ అయితే అవ్వలేదు ప్రస్తుతానికి. వావ్, కేక్ మీద డెకరేషన్కి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి లిటిల్ క్లౌడ్స్ లాగా చాలా క్యూట్గా ఉన్నాయి. కేక్ మీద ఎంత బాగుంటాయో. అలా 2 క్లౌడ్స్ వచ్చినాయి, పింక్ అండ్ వైట్లో. అండ్ దెన్ స్టార్స్. ఐ థింక్ కప్ కేక్స్ మీద, వాటి మీద పెట్టుకోవచ్చు. బెలూన్స్. వావ్. అండ్ యూనికార్న్. చూసారా, రెయిన్బో కూడా వచ్చింది ఇందులో. అండ్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మీకు నాకు తెలిసి 1 more సర్ప్రైజ్. ఇవి యూనికార్న్ బొమ్మలు.
చాలా బాగుంది చూడండి. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను హెయిర్ క్లిప్స్ ఓపెన్ చేస్తున్నాను. ఆ రోజు ఆశిక వేసుకోవడానికి యూనికార్న్ థీమ్. వావ్, బాగుంది చూడండి. ఆశికకి ఇంకా షార్ట్ హెయిరే కదా, అందుకని నేను ఈ క్లిప్స్ తీసుకున్నాను బాగుంటాయని చెప్పేసి. ఇప్పుడు నేను నెక్స్ట్ తీసుకుంటున్న అల్యూమినియం బెలూన్స్. డెకరేషన్ గురించి కొన్నాను. ఇది చూసారా, బాగుంది కదా. పాపప్ బాల్ పేపర్తో మనం ఫ్లవర్లా చేసుకోవచ్చు కదా. అది పర్పుల్, 4 పింక్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ నేను కొంచెం పెద్దది తెద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా డెకరేషన్ ఐటమ్స్. నాకు చూద్దాం అన్నీ ఎలా ఉన్నాయో ఏంటో. హ్యాంగింగ్స్, ఇదేమో ఫ్లవర్స్, బెలూన్స్, పిల్లలు ఆడుకోవడానికి బోర్లు అంటాం కదా అవి. ఇది స్టిక్కర్స్, ఆశికకి ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. మీకు ఇప్పుడు ఒక బెలూన్ బ్లో చేసి చూపిస్తాను. అసలు ఎలా ఉందో ఏంటో నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. చూసారా ఎంత బాగుందో. యూనికార్న్ కూడా వచ్చింది దీని మీద. నేను బీడ్స్తో గొలుసు ఒకటి తీసుకున్నాను ఆశికకి, ఆ డ్రెస్ మీదకి యూనికార్న్ థీమ్కి సరిపడా. బాగుంది, కరెక్ట్గా నాకు తెలిసి థీమ్కి పర్ఫెక్ట్గా ఉంది. అదే కలర్స్ బీడ్స్ వచ్చినాయి ఇందులో, చాలా బాగుంది. దానికన్నా నేను ఎగ్జైట్ ఎక్కువ అవుతున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇవి. బాగుంది. ఎలా ఉన్నాయి చూద్దాము. చాలా క్యూట్గా ఉన్నాయి. ఆబ్వియస్గా ఆశిక అన్ని క్యూట్గానే ఉంటాయి కదా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఆశిక కూడా నచ్చుతుంది. కొంచెం వెయిట్గా ఉంది, మేబీ ఆశికకు బరువుగా ఉండొచ్చు. బట్ అది చెప్పేస్తుంది, బరువుగా ఉంటే అమ్మ నాకు వద్దమ్మా అని చెప్తుంది. బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నేను చాలా డెకరేషన్ ఐటమ్స్ కొన్నాను, ఎందుకంటే థీమ్ చూపించేది అదే కదండి. లైక్ ప్లేట్లు కానీ, స్పూన్లు కానీ, బెలూన్స్ కానీ, ఇవన్నీ చూస్తేనే కదా మనకి ఈ థీమ్ పెట్టుకున్నామని తెలిసేది. ఆశిక కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఆశిక ఎప్పుడు వంశీ బర్త్డే వీడియో చూసి అమ్మ నాకు ఇలా కావాలి, అమ్మ నాకు అలా కావాలంటుంది. అందుకనే ఈసారి ఫుల్గా ప్లాన్ చేశాను. ఐ హోప్ అంతా బాగా అవుతుంది అనుకుంటున్నాను. ఇవి డెకరేషన్ ఐటమ్స్ కాదు కానీ ఇవి పార్టీకి వచ్చిన పిల్లలకి ఇద్దామని చెప్పి కొన్నాను నేను. థీమ్కి సరిపడా రిస్ట్ బ్యాండ్స్. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, నా చేతికి సరిపడేలా ఉన్నాయి. ఇది నేను డిసప్పాయింట్ అయ్యాను. ఆశికకి సరిపోతుంది అనుకున్నాను నేను. ఫోటోలో అయితే చాలా చిన్నగా ఉంది, ఇది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ మిగిలిన ఐటమ్స్ చూద్దాం ఎలా ఉందో. ఒక గేమ్ ఉంటుంది ఇందులో, యూనికార్న్ ఇలా బొమ్మ ఉండి, ఈ హార్న్ ఉంది కదండి, లైక్ కొమ్ము అనొచ్చు. ఆ కొమ్ము కళ్ళకి గంటలు కట్టి పిల్లలు పెట్టాలి. డిఫరెంట్గా ఉంది కదా, పిల్లలతో సరదాగా ఆడిద్దామని చెప్పేసి ఇది కొన్నాను. ఇందులో అయితే నాకు తెలిసి యూనికార్న్ పోస్ట్ ఇలా వచ్చి కైండ్ ఆఫ్ బ్లైండ్ ఫోల్డ్ చేయడానికి ఆ క్లాత్ ఒకటి ఇచ్చారు. లైక్ ఈ కొమ్ములు ఒకటి ఇచ్చారు, ఈ కొమ్ములు ఒకటి ఇచ్చారు. కీ చైన్స్ ఒకటి కొన్నాను నేను. ఇది చూడడానికి అయితే చాలా నీట్గా ఉన్నాయి. పిల్లల సైకిల్స్ కానీ వాటికి కానీ పెట్టుకోవచ్చు. ఆశిక కీ చైన్స్ అంటే చాలా ఇష్టం. చూడండి బాగున్నాయి, లైక్ రబ్బర్తో చేసినట్టు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఇప్పుడు ఇంకా 2 ప్యాకెట్స్ మిగిలి ఉన్నాయి, ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్సే, పైన అయితే రాశారు. ఇదంతా ఒక పార్టీ సెట్లో కొన్నాము. నేను ఫైనల్గా చెక్ చేసుకుంటే చూసుకుని తర్వాత నేను క్యాప్ సపరేట్గా ఆర్డర్ ఇచ్చాను, సేమ్ థీమ్. ఇప్పుడు ఇదంతా ఓపెన్ చేస్తాను, మీకు ఫాస్ట్గా చూపిద్దాము. సరే, ఇవి గ్లాసెస్ ఐటమ్స్. ఇది కేక్ మీద పెట్టుకోవడానికి యూనికార్న్ మాస్క్. ఇది ఇన్విటేషన్ కార్డ్, చూసారా ఎంత బాగుంది ఇన్విటేషన్ కార్డ్. ఇంకా స్పూన్స్, నైఫ్, హ్యాపీ బర్త్డే స్లింగర్స్ ఉంటాయి కదా అవి, ఒక సర్వ్ చేయడానికి. ఇవి టిష్యూస్,
ప్లేట్స్, టేబుల్ మీద వేసుకునే క్లాత్. మీకు ఇప్పుడు హ్యాపీ బర్త్డే స్లింగర్స్ చూపిస్తాను. ఎందుకు చూపిస్తానో మీకు ఒక్క క్షణం చెప్తాను. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇలా వస్తాయి అన్నీని, ఇలా వస్తుంది. లైక్ ఆషికా బర్త్డే, ఆషికా నేమ్ కూడా వస్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను. అప్పుడు మా మరదలు ఒక ఐడియా ఇచ్చింది, దాంతో మేము ఇలా తయారు చేసాము. చూడండి, లైక్ నెట్లో అంతా డిజైన్ చేసేసి దాన్ని జస్ట్ నార్మల్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసి కార్న్ఫ్లెక్స్ వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా, లైక్ థిక్గా ఉంటాయి కదా, వెనకాల స్టిక్ చేసాను ఇలాగా. ఇప్పుడు మనం ఆషికా అని చెప్పేసి లైక్ ఇలా క్రియేట్ చేసాం. ఆషికా అని చెప్పేసి ఇది లైక్ సేమ్ ప్యాటర్న్ ఉండేట్టు. నాకు సైజ్ తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను 2 సైజెస్లో ప్లాన్ చేసుకున్నాను. ఒకటేమో ఇది, ఒకటేమో ఇది. డెకరేషన్ తగ్గట్టు ఇది బాగుంటుందో అది బాగుంటుందో సెలెక్ట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. నాకు తర్వాత ఐడియా వచ్చింది, ఇలాగే లైక్ ప్రతి థీమ్కి కూడా లైక్ ఆషికా కానీ లైక్ వంశీ కానీ ఎవరి పిల్లల పేర్లు వాళ్ళకి నచ్చింది లైక్ ఇలా సింపుల్గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు కదా అని ఐడియా వచ్చింది. ఐ హోప్ మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే నెంబర్ 3 అని కూడా, ఇది కూడా మేమే చేసాము. ఆన్లైన్లో చెక్ చేసుకుని లైక్ ఇలాగ వెనకాలేమో కార్న్ఫ్లెక్స్ షీట్ అది ఉంటుంది కదా, అదే అతికించి లైక్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి క్రయాన్స్తో స్టార్స్, మెరుపులు వేసి అవన్నీ కూడా చేసాము. చూడాలి డెకరేషన్లు ఇవి ఎలా ఉంటాయో ఏంటో. ఎక్కడికి వెళ్ళకండి, మీకు ఒక్క చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఫాస్ట్గా సర్దేసుకుని వచ్చేస్తాను మీ దగ్గరికి. మీకు ఒక చిన్న విషయం చెప్తానన్నాను కదా, అది చెప్దామని వచ్చాను. చెప్పే ముందు నాకు ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి, వాళ్ళు చాలా బాగా ప్యాక్ చేశారు. కానీ ఒక్క చిన్న విషయం, వాళ్ళు చాలా ప్లాస్టిక్ వాడారు. సో ఈ ప్లాస్టిక్ నంతా రీసైకిల్ చేయాలి, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ కి మనకి కూడా మంచిది కదా. ఇప్పుడు నేనైతే ఇదంతా ప్లాస్టిక్ రీసైకిల్ బిన్ లో వేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఇలా ఏ ప్రొడక్ట్స్ కొన్నా ఇవన్నీ ప్లాస్టిక్ నంతా ప్లాస్టిక్ రీసైకిల్ బిన్ లో వేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.